అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీతోటి వామపక్ష పార్టీ జతకట్టింది. ఆ పార్టీకి చెందిన ఓ నేత ఇప్పుడు పొత్తు ధర్మం మరిచారంటూ కాంగ్రెస్ను తిట్టిపోస్తున్నారట. ఇరు పార్టీలు కలిసి పోరాడతాం, బీజేపీ వాళ్లకు అసలు ఛాన్స్ ఇవ్వకూడదని తరచూ పార్టీ సిద్ధాంతాన్ని వ్యక్తపరుస్తూనే మరోవైపు బహిరంగంగా కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారట. జట్టుగా ఉన్న పార్టీలో అసలు ఏం జరుగుతుంది? అంత వైవిధ్యంగా వ్యవహరిస్తున్న ఆ వామపక్ష నేత ఎవరు? అసలు పొత్తు ధర్మం అంటే ఏమిటి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఉద్యమాల గుమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లా. ఈ జిల్లాలో వామపక్ష పార్టీల ప్రభావం ఎక్కువ. కమ్యూనిస్టుల నేతలకు మంచి పట్టుంది. దీంతో గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో సిపిఐ జతగట్టింది. అటు సిపిఐ పార్టీ కొత్తగూడెం సెగ్మెంట్లో పోటీ చేయగా అందుకు కాంగ్రెస్ సహకరించింది. ప్రస్తుతం కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గంలో మిత్రపక్షాలైన కాంగ్రెస్, సిపిఐ పార్టీల మధ్య సమన్వయం లోపించి కొంగొత్త సమస్యలు పెరుగుతున్నాయట. ముఖ్యంగా సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు ఇక్కడి కాంగ్రెస్ నేతలకు మధ్య భారీగా గ్యాప్ పెరుగుతోందట. గత అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక కాంగ్రెస్ నాయకులు చాలా మంది ఈ సీటు ఆశించారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం పొత్తుల్లో భాగంగా మిత్రపక్షానికి ఆ స్థానం కేటాయించడంతో హస్తం శ్రేణులు కూడా కలిసి పనిచేసి కూనంనేనిని గెలిపించాయి. అదే సమయంలో మొదటి నుంచి కొత్తగూడెం అసెంబ్లీలో లెఫ్ట్ పార్టీలకు మంచి పట్టు ఉండడం కలిసి వచ్చింది. ఇదంతా ఒక ఎత్తైతే ఇటీవల ఇక్కడ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయట. సిపిఐ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లు వివాదాలు కూడా పుట్టుకొస్తున్నాయి. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మిత్రపక్ష పార్టీలు వేర్వేరుగా పోటీ చేశాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించేందుకు మంత్రి పొంగులేటి వియ్యంకుడు, ఎంపీ రఘురామిరెడ్డి అక్కడే తిష్టవేసి ప్రణాళికలు రచించారు. కార్పొరేషన్ ఎన్నికల సమయంలో తమకు అనుకూలమైన పలువురు అధికారులకు ఇక్కడ మంత్రి పొంగులేటి పోస్టింగ్స్ చేయించారన్న విమర్శలు సైతం ఉన్నాయి. ఇక ఆ తర్వాత నుంచి ఎమ్మెల్యేకి, మంత్రికి మధ్య గ్యాప్ బాగా పెరిగిందట. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఇద్దరికి పోటాపోటీగా సీట్లు రావడంతో ఆ ఆధిపత్య పంచాయతీ అధిష్టానం దగ్గరకు చేరిందట. మేయర్ పదవిని చెరో 2.5 ఏళ్లు పంచుకోమని చెప్పడంతో వివాదం అక్కడతో సమసిపోయిందని అంతా అనుకున్నారు. కానీ వారి మధ్య ఇంకా సఖ్యత రానట్టే కనబడుతోందని ప్రస్తుత వ్యాఖ్యలు చూస్తే తెలుస్తోంది. ఇటీవల వరుసగా సిపిఐ పార్టీ సమావేశాల్లో ఎమ్మెల్యే కూనంనేని కాంగ్రెస్పై విరుచుకుపడుతూనే ఉన్నారు. తమ కాంగ్రెస్తో ఎలాంటి ఇబ్బంది లేదని అంటూనే కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి రావాలని చెబుతూనే విమర్శల విషయంలో మాత్రం తగ్గడం లేదు. తాజాగా పినపాక నియోజకవర్గ సభలో కాంగ్రెస్పై అగ్గి మీద గుగ్గిలమయ్యారు సిపిఐ ఎమ్మెల్యే. అయితే ఆ పార్టీ అధికారంలో ఉండాలని మాత్రం కోరుకుంటున్నామని, బీజేపీ లాంటి పార్టీలకు వ్యతిరేకంగా కాంగ్రెస్తో జత కడుతున్నామని చెబుతూనే వారి శవపేటికను వారే తయారు చేసుకుంటున్నారని విమర్శిస్తున్నారాయన. దీంతో రాజకీయ వర్గాల్లో సరికొత్త డౌట్స్ క్రియేట్ అవుతున్నాయట. కాంగ్రెస్ పేరుతో కూనంనేని రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తోన్న దాని వెనక అసలు కారణం మంత్రి పొంగులేటి మీద వ్యతిరేకత అనే చర్చించుకుంటున్నారు. అసెంబ్లీ నియోజకవర్గ పునర్విభజన జరిగితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3 నుంచి 4 స్థానాలు పెరిగే అవకాశం లేకపోలేదు. అటు రిజర్వేషన్లు సైతం మారే అవకాశం కూడా మెండుగా ఉంది. దీంతో కొత్తగూడెం నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి తన అనుచర గణాన్ని పెంచుకుంటున్నారట. అలాగే గతంలో పినపాకలో సిపిఐకి మంచి పట్టుండేది. ఇప్పుడు పొంగులేటి అనుచరుడైన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వరరావు కూడా గతంలో సిపిఐ నుంచి గెలిచిన వ్యక్తే కావడం గమనార్హం. అయితే అక్కడ కూడా సిపిఐకి, మంత్రికి మధ్య భారీ విభేదాలున్నాయట. ఈ 2 నియోజకవర్గాల్లో సిపిఐకి, పొంగులేటి అనుచరులకు మధ్య వివాదాలు రావడం వల్లనే కూనంనేని అధికార పార్టీ మీద భగ్గుమంటున్నారా అని సందేహాలు పెరుగుతున్నాయట. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా మంత్రి పొంగులేటికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. అక్కడ ఎమ్మెల్యేల్లో 4 పొంగులేటి వర్గం వారే ఉన్నారు. ఇలా రకరకాల ఈక్వేషన్స్ లో కూనంనేనికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మధ్య గ్యాప్ వస్తోందని, దాన్ని బేస్ చేసుకునే ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తుండవచ్చన్నది లోకల్ పొలిటికల్ టాక్. మరి మిత్రపక్షాలు ఈ టాక్ ఎలా తిప్పికొడతాయో చూడాలి మరి.